వెల్కమ్ టు పూరాలోకల్. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు ఉగ్రరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు వేస్తుండటంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత, వడదెబ్బ కారణంగా ఒకే రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 77 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే 52 మంది మరణించగా ఆంధ్రప్రదేశ్ లో 25 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అనధికారిక నివేదికల ప్రకారం గత వారం రోజుల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో దాదాపు 200 నుంచి 300 మంది వరకు వడదెబ్బకు బలైనట్టు తెలుస్తోంది. రాబోయే మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రజలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు బయటికి రావద్దని ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.